నమస్తే అండి, అందరు బాగున్నారా? ఈరోజు మీకు ఒక అద్భుతమైన నాన్ వెజ్ వెరైటీ అండి. ఫిష్ అంటే అందరికీ ఇష్టమే, పులుసు వేపుడు తప్పితే లేకపోతే డీప్ ఫ్రై తప్పితే అట్లా లేకుండా అయిపోయింది. సో ఇది ఫిష్ ఉల్లికారం వేపుడు నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. జస్ట్ చిన్న చిన్న ఏమంటారు మార్పులు చేర్పులు. అండ్ ఇందులో స్పెషల్ అట్రాక్షన్ ఏంటంటే మన ట్రిక్ మసాలాస్లో ఫిష్ ఫ్రై, ఫిష్ పులుసు మసాలా అండ్ నాన్ వెజ్ బిర్యానీ మసాలా, చికెన్ మసాలా 12-15 వెరైటీస్ ఉన్నాయండి మొత్తం. అందులో 5 సూపర్ డూపర్ హిట్ అనమాట. అందులో ఇదొకటి ఫిష్ ఫ్రై మసాలా. ఇదేంటంటే ఇన్నోవేటివ్గా నేను రెడీ చేసిన మసాలా. ఎప్పటి నుంచో 2.5 years నుంచి వీరసేల్ ఇది. హోటల్స్ వాళ్ళందరూ ఫిష్ ఫ్రైలో వాడటానికి తీసుకెళ్ళిపోతుంటారు అనమాట. దాంతో చేస్తున్నాను. మీకు ఇంట్లో ఏ ఫిష్ మసాలా ఉన్నా కానీ యూజ్ చేయండి. ఫిష్కి సపరేట్ మసాలా ఉంటుందా? అదేంటండి అంటే ఫిష్ పులుసులో మెంతిపిండి, ఆవపిండి, కొన్ని ఉంటాయండి, ఫ్రైడ్ ఆనియన్స్ పౌడరు అట్లాంటివి కలుపుతాను నేను మా ఫిష్ పులుసు మసాలాలో. ట్రిక్లో ద రియల్ ఇండియన్ కిచెన్ ఫ్రైలో పప్పులు ఉంటాయి లిటరల్గా. మంది చూడండి, సులోచన ఆంటీ నేర్పించిన ఫ్రై అని చెప్పి ఒక దానిలో చేశాను. దాన్ని బేస్ చేసుకుని నేను ఇది రెడీ చేశాను అనమాట. అదే దీని స్పెషాలిటీ. ఈ ఫ్రైలో ఇది సూపర్ ఉంటుంది. ఏ ఫ్రై కన్నా ఫిష్ ఫ్రై ఇది నెక్స్ట్ లెవెల్. చలో, అది ప్రమోషన్ కాదు, అస్సలు ఇష్టమైతే కొనండి, ఇంట్లో చేసుకొని తినండి. అదే నేను అన్ని వేళలా ఆల్ ద టైమ్ సపోర్ట్ చేస్తాను. ఫిష్ ఉల్లికారం వేపుడికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: పసుపు, ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, నిమ్మరసము, కొత్తిమీర, పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ, ఫిష్ ముక్కలు. ఏదైనా ఫిష్ మసాలా, గరం మసాలా ఏదో ఒకటి తీసుకోండి. చలో, దీనిలో ఏం లేదండి. ఫిష్ మనం మంచిగా షాలో ఫ్రై, తవా ఫ్రై చేసుకుంటాము. ఈ మసాలాను రెడీ చేసుకోవటం ఒక్కటే ఉంది. దానికి గాను ఇదిగోండి ఉల్లిపాయ ఒకటి ఇన్ సెన్స్ మీడియం సైజ్ ఆనియన్ ఒక్కటి చాలు, అంతకంటే ఎక్కువ పట్టదు. చిన్న ముక్కలు ఇట్లనే కట్ చేసుకోండి. అండ్ పచ్చిమిరపకాయలు బాగానే ఉంటాయి, ఒక 4-5. దీంట్లోనే అన్నీ వేసేయండి. పసుపు ఒక 1/4 టీ స్పూను, ఉప్పు ఒక 3/4 టీ స్పూను, కారం 1 టీ స్పూను, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్ ఫుల్లు, నిమ్మరసం మీడియం సైజ్ లెమన్ నిమ్మకాయ ఒకటి, కొత్తిమీర. వీటితో పాటు అండ్ ఈ మసాలా మాత్రం సగమే వేయండి. సగం ఎప్పుడు వేయాలో చెప్తాను నేను. ఇంట్లోంచి సగం తీసుకున్నాను. మీరు 1 టీ స్పూన్ ఇక్కడ వేయండి ఇంట్లోది. మీ ఇంట్లో ఏ గరం మసాలా ఉంటే అది. ఇందులో ఫ్రైకి కావాల్సిన పొళ్ళు అన్నీ ఉంటాయండి, అందుకనే ఎక్కువ వేసిన. ఇది మొత్తం గరం మసాలా కాదు. ఇందులో లవంగ, చెక్క, యాలక్కాయ చాలా తక్కువ ఉంటాయి. మీరు ఫిష్లో ఏ మసాలా వేస్తారో అది సగం ఇక్కడ వేయండి చాలు. నేను ఇది మొత్తం ఒకసారి గ్రైండ్ చేసుకుని ముద్ద చేసుకొని వస్తా. రోట్లో నూరుకోవచ్చు మీరు, కానీ మిక్సీలో కూడా పల్స్లో తిప్పి కచ్చపచ్చగా గ్రైండ్ చేసుకొని రండి. చలో, ఇదిగోండి ఒక్కొక్క ముక్క తీసుకోండి, మంచిగా పట్టుకొని పట్టించండి. ఇట్లా మనం ఇంట్లో ఈజీగా చేసుకునే అద్భుతమైన రెసిపీ అండి ఇది. అదిగోండి, కిచెన్స్ బ్రింగ్ ఫ్యామిలీస్ టుగెదర్. నిజంగానే మీరు మీ పిల్లలకి, లేకపోతే ఇది మీ పిల్లలకి అంటే ఇక్కడ వైఫ్స్ చేయొచ్చు, హస్బెండ్ చేయొచ్చు అండి వంట. ఈ మధ్యన అందరూ చేస్తున్నారు ఇళ్ళల్లో. మీ ఫ్యామిలీకి, మీ ఫ్రెండ్స్కి, ఎవరికి, అబ్బాయిలు అమ్మాయిలు ఎవరు చేసినా కానీ డెడ్ ఈజీ రెసిపీ ఇది. ఇది మామూలు చిన్న పీసెస్ ఇట్లా రౌండ్ కట్ చేయకున్నా కానీ పల్చగా స్ట్రిప్స్ లాగా వస్తే కూడా వస్తుందండి ఇది. అండ్ ఇంకొకటి, ఇట్లా చేసి మ్యారినేట్ చేసి మీరు ఆయిల్ ఫ్రై కూడా చేసుకోవచ్చు. అందుకే దింపాక వద్దామని అది పౌడర్ ఉంచిన. అట్లా కూడా లాస్ట్కి పౌడర్ చల్లుకుంటే చాలా బాగుంటుంది. చూసారా ఇట్లా కరెక్ట్గా సరిపోయిందా మనం తయారు చేసుకున్న ఉల్లికారం. ఇదిగోండి ఇట్లా పట్టించి, వీలైతే అవకాశం ఉంటే కనుక ఒక 1/2 hour ఫ్రిడ్జ్లో పెట్టండి, మ్యారినేట్ చేయండి. 1/2 hour తర్వాత అయితే చాలా బాగుంటుంది. ఇప్పుడు కూడా ఫ్రై చేసుకోవచ్చు. నేనైతే బ్రేక్ తీసుకొని ఒక 1/2 hour ఆగి చేస్తాను. సో నేను ఒక తవా తీసుకున్నాను, మంచిగా హీట్, షాలో ఫ్రై. 1/2 hour చక్కగా మ్యారినేట్ అయింది, ఫ్రిడ్జ్లో చక్కగా వచ్చింది. ఫ్రిడ్జ్లో పెట్టడం వల్ల ఏం జరుగుద్ది అంటేనండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ మ్యారినేట్ అవటం అంటే లోపలికి సింక్ అవటం. ఫ్రిడ్జ్లో పెట్టడం వల్ల పీస్ గట్టి పడుతుంది, కొంచెం అంతా చేసుకొని ష్రింక్ అవుతుంది పీస్. దాన్ని తీసుకొచ్చి మనం ఫ్రై చేస్తే కనుక ఆ ష్రింక్ అయ్యి వేడయ్యే ప్రాసెస్లో కొంచెం సాఫ్ట్ అవుతుంది పీస్. ఫస్ట్ థింగ్. 2, విడిపోకుండా ఉంటుంది, ఇట్లా పీస్ అవ్వకుండా బ్యాలెన్స్ చేసుకుంటుంది. అదే ఏమంటారు, చేప దాన్ని సర్ది చెప్పుకొని అట్లా ఉంచుద్ది అనమాట ముక్కని. అందుకని ఫ్రిడ్జ్లో పెడతాం. చక్కగా ఒక 4-5 టీ స్పూన్స్ ఆయిల్ వేసేసుకున్నాను. దీన్నే మనం మొత్తం స్ప్రెడ్ చేసుకుందాం. ఆయిల్ వేడెక్కింది, మొత్తానికి ఇరికిచ్చానండి. నేను ఆయిల్ స్ప్రెడ్ చేస్తున్నాను ఇట్లా మొత్తం, లేని చోట మళ్ళీ వేసుకుంటా. ఇది మిగిలితే కనుక కొంచెం బాధపడకండి. మనం తిప్పినప్పుడు మళ్ళీ ఒక లేయర్ వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. రెగ్యులర్ ఫిష్ ఫ్రై కన్నా కూడా ఇది చాలా టేస్టీగా ఉంటుందండి. ఒకసారి ట్రై చేయండి. అందులో కొత్త ఏం లేదు, చేయలేనిది ఏం లేదు. మనం
మొత్తం అంతా వేడెక్కిన తర్వాత చుట్టూ మంట వస్తుంది చూసారా. ఇప్పుడు సిమ్ చేస్తున్నాను, మూత పెడతా, కొంచెం ఫిష్ ఉడకాలి. సో ఆయిల్ లేని చోట కొంచెం ఆయిల్ వేసుకోండి, ఈ చివరికి ఆయిల్ లేదు. అంతేనండి, సిమ్ చేశాను, కొంచెం ఉడకటానికి మూత పెట్టేస్తున్నాను. వెయిట్ చేద్దాం, ఒక 3 to 4 minutes అంతే. మూత తీసేసి మళ్ళీ తిప్పుదాం. 5-6 minutes అయిందండి. ఓపెన్ చేస్తే నేను కొంచెం తిప్పి చూస్తాను మధ్యలోది ఫస్ట్. ఓ మధ్యలోకి మంట ఎక్కువ వస్తుంది కదండి, కొంచెం ఆడినట్టుంది. ఏం టెన్షన్ పడకండి, చుట్టూ అన్నీ సేఫ్ ఉంటాయి. ఆ ఆడింది కూడా మనం సెట్ చేయొచ్చు. అన్నీ తిప్పేస్తున్నాం, చాలు. మళ్ళీ ఒక 5 minutes, 3-4 minutes మాత్రం ఈసారి సరిపోతుంది. దాన్ని అలాగే ఉంచుదాం. అయిపోయింది మన ఉల్లికారం వేపుడు ఫిష్. 10 నిమిషాలు పట్టిందండి. మామూలుగా ఒక 5-6 minutes, తిప్పిన తర్వాత ఒక 4-5 minutes. 10 minutesలో మీరు ఫిష్ ఉల్లికారం రెడీ. దీని మీదంగా కొంచెం పొడి లాస్ట్కి వేయాలని చెప్పాను కదా, వేస్తే టేస్ట్ బాగుంటుంది. దీంట్లో మసాలా తక్కువ, మిగతా పొళ్ళన్నీ ఎక్కువ. ఫిష్లో ఎప్పుడు కూడా ఎక్కువ మసాలా పట్టదండి. పొడి చల్లినాక ఇటు తిప్పి మళ్ళీ ఒకసారి పొడి చల్లండి. ఎంత డీప్ ఫ్రై చేస్తారనేది మీ ఇష్టం అండి. ఫిష్ ఫ్రై ఎలా చేసుకోవాలి మసాలా అనేది మన సైలాస్ కిచెన్లో ఉంది చూడండి. నేను తయారు చేసి సేల్కున్నవి ఏవి కూడా రెసిపీ చెప్పకుండా చేయాలి. ప్రతి దానికి రెసిపీ మీకు ఫార్ములా చెప్పిన, చెక్ చేసుకోండి. కట్టేస్తున్నాం, మాడుతుందేమో. సో అదిరిపోయే ఉల్లికారం వేపుడు రెడీ. బస్ సూపర్ యమ్మీ. కమాన్. మాడుతుంటే కనుక అస్సలు టెన్షన్ పడకద్దండి. చేపకి చుట్టూ ఉన్న తోలు ఒకటి, కింద ఉన్న లేయర్ ఒకటి మాడినట్టు అనిపిస్తుంది, కానీ మాడదు. దాన్ని జస్ట్ ఇట్లా మీరు ఇట్లా గీకితే ఇట్లా పోయింది, ఇదిగోండి. కానీ అది అలా తింటే కూడా చాలా బాగుంటుంది. తినేటప్పుడు మీకు అర్థమవుతుంది. దట్స్ ఆల్. 2 days రెసిపీ డన్ 100%.